కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిపోర్టుపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అంతా తానే వ్యవహరించారని ఆయన విమర్శించారు. కమిషన్ ఎవరిది తప్పు అని తేల్చితే వారిపై తప్పకుండా చర్యలుంటాయని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు కట్టాల్సిన చోట కట్టకుండా, కట్టాల్సిన రీతిలో కట్టకుండా, డ్యూ ప్రొసీజర్ అవలంబించకుండా, నేషనల్ సపోర్ట్ తీసుకోకుండా అన్ని వీరై ప్రాజెక్టు కట్టారు. ముందు నుంచి కూడా మేమేం చెప్తా ఉన్నాం, అధికారులు కూడా చాలామంది ఏం చెప్పారు, మా ప్రమేయం లేదు, మా మాటలు వినలేదు కాబట్టి ప్రాజెక్ట్ ఇట్లయింది. ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేనటువంటి ముఖ్యమంత్రి, పొలిటికల్గా నిష్ణాతులు కావచ్చు, ఇంజనీరింగ్ నాలెడ్జ్ రండి, కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ అండి ముఖ్యమంత్రి గారు అడ్వైజరు వారు ఉండెత్తి పోకడం వల్ల ప్రాజెక్ట్ డివైడ్ అయిపోయింది. 40,000 కోట్ల లోపు కట్టాల్సినటువంటి ప్రాజెక్టు 1,20,000 కోట్లకు పోయింది. జాతీయ హోదా వచ్చుంటే ఈ కన్స్ట్రక్షన్ వ్యవహారం కేంద్ర చేతిలో పోతుంది కాబట్టి మా చేతిలో మిగలదు కాబట్టి మీరు అడగలేదు. ఉద్దేశపూర్వకంగానే సరైన టైంలో సరైన రీతిలో డీపీఆర్ ఇవ్వక కావలసుకొని ఈ ప్రాజెక్ట్ మీ చేతిలో ఉంచుకున్నారు. ఇంత ఇంత వ్యయం వెచ్చించిన తర్వాత ఇన్ని రోజులు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత తీరా రిజల్ట్ ఏంటంటే బీటలు మారిపోతుంది ప్రాజెక్టు. అంటే నాసి రకంగా నాణ్యత లోపం కట్టినారు. దానికి ఎవరు మూల్యం చెల్లించాలి? ఇవాళ ఘోష్ గురించి తెలిసినవాడు ఎవడు కూడా ఈ మాటను నమ్మడు. మేము చాలా జాగ్రత్త పట్టి నిష్ణాడుతూ నిజాయితీ పడిన ఘోష్తో కమిషన్ చేసాం. ఘోష్ కూడా ఆసామాసి రిపోర్ట్ ఇచ్చిన అనుకోను, చాలా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఆన్ రికార్డ్ అందరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఇచ్చినారు. దాంట్లో ఘోష్ గారి యొక్క పాత్ర ఉండదు, సొంతంగా ఇంకో ప్రభుత్వ పాత్ర ఉండదు. క్లారిటీతో ఆన్ రికార్డ్ స్టేట్మెంట్స్తో వచ్చినటువంటి రిపోర్ట్ కదా అది, దాన్ని నమ్మాల్సిందే కదా. ఇప్పుడు ఆయన తప్పించుకోవడానికి కాంగ్రెస్ మీద బురదలు వచ్చు.